నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క అభివృద్ధి, మొన్ననే అమరావతికి చట్టబద్ధత, ఈరోజు క్వాంటం కేంద్రాన్ని ప్రారంభించడం, ఇదంతా ఒకవైపు అయితే దీనిపై విషయం కక్కుతూ వైసీపీ మావిగన్ అనేటువంటి ఒక గన్ పేలుస్తూ వస్తుంది. మొత్తానికి దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. సత్యమూర్తి గారు, క్వాంటం కేంద్రం ప్రారంభించినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా జరిగింది. అదే కాకుండా అమరావతికి మధ్యన చట్టబద్ధత వచ్చింది. ఇదంతా ఒకవైపు అయితే దీన్ని దృష్టి మళ్లిస్తానికి వాళ్ళు మావిగన్ అని, నిన్ననే పేరుని వచ్చేసి మావిగన్లో మళ్ళీ తెనాల్ని చేర్చాలని, లేకపోతే ఇంకోటి చేర్చాలని, ఇలాంటివి అన్ని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి సార్? వాళ్ళకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అదొక రాజకీయ పార్టీ, పేరుకి రాజకీయ పార్టీ, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఉగ్రవాద సంస్థలాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మాట ఎందుకు అన్నాను నేను అంటే, ఇప్పుడు వాళ్ళ నాయకుడు అమరావతి కట్టడానికి 2 లక్షల కోట్లు అవుతుంది అని చెప్పాడు. చెబితే నిజంగా 2 లక్షల కోట్లు అవుతుంది, ఖర్చు అవుతుంది అని ఎవరన్నా చెప్పారా? ముఖ్యమంత్రి కానీ, సంబంధిత మంత్రి కానీ, లేదు ఎవరన్నా ఆఫీసర్స్ కానీ, లేదు ఏదన్నా కమిటీ రిపోర్టు కానీ, లేదు ఒక అసెస్మెంట్ రిపోర్ట్ ఏదైనా ఎక్కడైనా పబ్లిష్ అయితే మీరు 2 లక్షల కోట్లు దీనికి ఖర్చు పెడుతున్నారని చెప్పచ్చు. ముఖ్యమంత్రి చెప్పలేదు, సంబంధిత మంత్రి చెప్పలేదు, ఏ పేపరు, స్టడీ పేపర్ కూడా ఆ ఫిగర్ ఇవ్వలేదు. ఇటువంటివి ఏవి జరగకుండానే జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్లు అమరావతిలో పెట్టాల్సి వస్తుంది అని ఒక వాదన వినిపించాడు. ఆ వాదనని వెరిఫై చేసుకోకుండా ఈ మంత్రులుగా పనిచేసిన ఈ బ్యాచ్ పేరు దగ్గర నుంచి అందరూ, ప్రతి ఒక్కడు 2 లక్షల కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది. ఎక్కడ అవుతుంది? ఎవరు చెప్పాడు నీకు 2 లక్షల కోట్లు అవుతుందని? అంటే తమ నాయకుడు తప్పు చెప్తున్నాడా, రైట్ చెప్తున్నాడా, మనం దాన్ని మళ్ళీ చెప్పచ్చా అన్న వివేచన జ్ఞానం లేకుండా, రాజకీయమైన అవగాహన లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా, అదే విషయాన్ని మీరు గమనించండి, కరెక్ట్గా ఒక వారం 10 రోజుల నుంచి ప్రతి వాడు, ఏ వైసీపీ వాడు ఎవడు మాట్లాడినా రాజధాని గురించి ఆ 2 లక్షల కోట్లు అంటున్నాడు చూడండి. విచ్ ఇస్ ఫాల్స్. అంత లేదు, అంత అక్కర్లేదు, అక్కడ అంత పెట్టట్లేదు, అంత ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. ఎవరిస్తారు అక్కడ? ఇంకొకడు, ఆ వైసీపీ సంబంధించిన వాడు ఇంకొకడు వచ్చి 5,000 ఎకరాల భూముల్ని అమ్ముతాట అంటాడు. మీకు అసలు ప్రాజెక్టు గురించి తెలీదు, అవగాహన లేదు, బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, అమరావతి ఎట్లా కడుతున్నారో తెలీదు, దాని ఫైనాన్సెస్ ఎట్లా వస్తాయో తెలీదు. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి 2 లక్షల కోట్లు ఎట్లా తెస్తారు అంటాడు. 2 లక్షల కోట్లు పెడతామని ఎవరన్నారు? ఇవన్నీ ఇటువంటివి ఈ బురదలో పడి కొట్టుకుంటూ ఉన్నారు ఈ వైసీపీ నాయకులందరూ కూడా. సార్, ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది సార్. వాస్తవానికి మనం ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నప్పుడు ఓ రోజులో ఒకే ఐటమ్ వాళ్ళు అమ్ముతుంటారు సార్. ఈ రోజు ఒక ఐటమ్ అయితే రేపు మళ్ళీ ఇంకొక ఐటమ్ అమ్ముతారు. మళ్ళీ అందరూ కూడా అన్ని సిగ్నల్స్ దగ్గర ఒకటే ఐటమ్. వీటన్నిటికి సంబంధించి ఒక బాస్ ఉంటాడు, ఆ బాస్ ఏది చెప్తే ఏది అమ్మంటే అదే అమ్ముతారు. సేమ్ అలానే ఉంది వైసీపీకి సంబంధించి. మీరు పోలిక ఎట్లా పోల్చారో కానీ కరెక్ట్ పోల్చారు. అడుక్కునే బ్యాచ్ తోటి పోల్చారు. ఒక రకంగా అది కరెక్టే. లేకపోతే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒకే ఐటమ్ ఎట్లా అమ్ముతారు? అది పెద్ద మాఫియా. కాకపోతే ఈ రోజు పెన్లు అయితే పెన్లే, రేపు పూలు అయితే పూలే, ఫైల్ అయితే ఫైల్. అది సో అందుకని ఇది పరిస్థితి. అది ఈ బ్యాచ్ అంతా ఇట్లా ప్రచారం చేసుకుంటూ, తప్పుడు ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు మాత్రం
తను ఏ పని చేయాలో ఆ పని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున క్వాంటమ్ ఫెసిలిటేటింగ్ సెంటర్ 2 ఫెసిలిటేటింగ్ సెంటర్లు ప్రారంభం అయిపోయినాయి. మొత్తం దేశం మొత్తం చూస్తున్నది, ఆశ్చర్యంగా అమరావతి వైపు చూస్తున్నది. వీళ్ళు చూస్తున్నారు, అసూయతోటి చూస్తూ ఉన్నారు. మీకు అందుకని క్వాంటమ్ వ్యాలీ రియాలిటీలోకి వచ్చేసింది. రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా అంటే మనం ఇండిజినస్గా మనం స్వయంగా మన దేశం క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసుకోవటానికి మొట్టమొదటి అడుగు వేసింది. ఇంత గొప్ప శుభ సందర్భంలో మన దురదృష్టం ఈ మీరు చెప్పిన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం మన దురదృష్టం. అంతకు మించి ఇంకేం చేద్దాం. సో డివిఎస్ గారు, ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు ఇది ఒక పొలిటికల్ పార్టీ లాగా కాదు, ఒక ఉగ్రవాద ఏమంటారు అనమాట శిబిరం లాగా కనిపిస్తుంది అన్నట్టు. వాస్తవానికి సార్ చెప్తున్నట్టు మొన్న ఒక ఏమంటారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఆత్మాహుతి దళాల కింద మారుతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకో పక్కనేమో ఎక్కడ ఆత్మ చేసుకోవాలో అని చెప్పేసి అన్నట్టు బొత్స సత్యనారాయణ బోర్డు మనం విలిపిస్తున్నారు. సో ఏంటి సార్ ఈ పార్టీ గురించి మనం ఆలోచిస్తే ఏం చెప్తారు మీరు? అంటే ఒక మిథున్ రెడ్డే కాదు, గతంలో కూడా ఒక 2 నెలల క్రితం ధర్మాన కృష్ణదాస్ కూడా అదే మాట అన్నాడు. ఇది మేమంతా జగన్ ఆత్మాహుతి దళం అన్నాడు. అంటే సూయిసైడ్ స్క్వాడ్ అన్నట్టుగా, అంటే జగన్ పోయి దూకమంటే దూకుతాం అన్నట్టుగా ఇప్పుడు మిథున్ రెడ్డి అదే అన్నాడు నిన్న ఆ TV9 ఇంటర్వ్యూలో కూడా. ఉగ్రవాద సంస్థలు అని సత్యమూర్తి గారు అనగానే ఏంటా అని ఎతికా, ఏంటి ఇంత మాట్లాడినాడు అని చెప్పి ఎతికితే నాకేం బయటకు వచ్చినాయో తెలుసా? లష్కరే తోయిబా, జైష్ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్. అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ జగన్ తోయిబానా? దీన్ని ఏ ఉగ్రవాద సంస్థ పేరుతో పిలవాలి? జగన్ మొహమ్మదా, లేకపోతే జగన్ ముజాహిదీన్ అనమంటారా, లేకపోతే జగన్ సిస్ అనమంటారా? ఐసిస్ లాగా ఏ రాజ్యం కోసం? వాళ్ళంటే వాళ్ళు ఇస్లామిక్ రాజ్యం కోసం, లేదు ఆ LTTE ఉగ్రవాదం మనం చూసాం ప్రభాకరన్ కోసం. మరి వాళ్ళు కూడా సూసైడ్ స్క్వాడే. ఏది అటు రాజీవ్ గాంధీ హంతకులు మనం చూసాం, శివరాసన్ అని ఒంటికంటాడు ఒకడు ఉండేవాడు, లేకపోతే శోభ ఎవరో పాప జైలుకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మనకు అవి గుర్తు వస్తున్నాయి. మీరు రాజకీయ నాయకులా లేకపోతే ఉగ్రవాదుల ఈ మాటలు మాట్లాడేది? ఏది ఈ ఆత్మాహుతి చేసుకుంటాం, ఆత్మాహుతి దళలా పనిచేస్తామనే మాటలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ అంటే 3 క్యాపిటల్స్ అని ఆ 3 బావిల్లో దూకి దెబ్బతిన్నారు. ఇప్పుడు మావిగన్ అనేసరికి ఇప్పుడు ఈ మావిగన్ బావిలో దూకటానికి సిద్ధమవుతున్నారు. అసలు ఏంటి ఆలోచించరా? ఆర్కే అదే కదా రాసింది. అరే తలకాయ మెడకాయ మీద తలకాయ ఉందా, ఆ తలకాయలో గుజ్జు ఉందా? ఎవరన్నా అతను ఏదంటే దానికి మీరు తానా తందానా అనడం కాదు. కొంచెం వెన్నెముక ఉన్నటువంటి నాయకులుగా ప్రవర్తించండి. ఆయన అంటే పోయి అవన్నీ ఆయన ఆఫీస్ మీద పడ్డారు. అక్కడే తెలిసిపోవాలా ఏది అసలు గుజ్జు కాదు కదా, అసలు ఏమీ లేదు అందులో. జగన్ ఏది చెబితే సూసైడ్ స్క్వాడ్గానే వెళ్ళారు కదా, నిరూపించారు. ఏది ఆ ABN కార్యాలయాలపైన మనం చూసాం. అంటే ఇప్పుడు ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ అంతా ఒక పండగలాగా అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్, జాబ్, ఎంప్లాయ్మెంట్ అసలు మామూలుగా రావటం లేదు. ఇప్పుడు మరి కరెక్ట్గా 2 నెలల క్రితం ఆయన వచ్చారు, లాస్ట్ ఫిబ్రవరిలో అనుకుంటా. ఎవరు? జితేంద్ర సింగ్ వచ్చి క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన, ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే. ఏది 50 ఎకరాలు దానికోసం రిజర్వ్ చేసినటువంటి ప్రాంతంలో ఒక 2 ఎకరాల్లో మరి క్వాంటమ్ కంప్యూటర్ కూడా సిద్ధమైపోయి ఆ L&T వాళ్ళు ఇప్పుడు TCS వీళ్ళందరూ కలిసి చేసిందే. IBM క్వాంటమ్ కంప్యూటర్ ఇవాళ 133 క్యూబిట్ సామర్థ్యంతో సిద్ధంగా ఉంది. దానికోసమే ఇప్పుడు మరి సత్యమూర్తి గారు ఇప్పుడే చెప్పారు ఏంటి, ఆ క్వాంటమ్ మరి టెక్నాలజీ టెస్ట్ ల్యాబ్స్, టెస్ట్ బెడ్స్ ఇవాళ ప్రారంభించారు
ముఖ్యమంత్రి. ఫెసిలిటీ ఎక్కడ అటు SRMలో ఇటు మేధా టవర్స్లో 2 చోట్ల 2 టెస్టింగ్ మరి ఇవి ఇచ్చినటువంటి దీంట్లో 2 లక్షల మంది నిపుణులైన క్వాంటమ్ నిపుణులు తయారు చేయాలనేది టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో 1,00,000 మంది తెలుగు వాళ్ళే ఉండాలని చంద్రబాబు తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా వర్చువల్గా దగ్గర 1,50,000 మందితో దీని గురించి యూనివర్సిటీల నుంచి మరి కలిసి మాట్లాడుతున్నటువంటి దీంట్లో అంటే ప్రపంచం అంతా క్వాంటమ్ గురించి దీని గురించి మాట్లాడుతుంటే ఒక్క వైసీపీ మాత్రం మావిగన్ గురించా? ఇప్పుడు ప్రపంచంలో ఈరోజు ఫస్ట్ ఇది ఎవరు ముందు దాన్ని అందిపుచ్చుకుంటే వాళ్ళే శాసించగలరు ఆ రంగంలో. ఐటీ రంగం మనం చూసాం, బయోటెక్నాలజీ మనం చూసాము. ఎట్లా అప్పుడు ఆ చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ విజన్ 2020 ఏ విధంగా హైదరాబాద్ మరి అసలు గ్రోత్ ఇంజిన్గా తెలంగాణకి మార్చింది. అదేవిధంగా అమరావతిని గ్రోత్ ఇంజిన్గా చేయడం కోసం ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వస్తుంది అక్కడికి. వాళ్ళు దగ్గర వాళ్ళు 1772 కోట్లతో 1200 క్యూబిట్ సామర్థ్యంతో వాళ్ళు అక్కడ పెట్టాలని చూస్తున్నారు క్వాంటమ్ కంప్యూటర్. అట్లాగే జపాన్ వాళ్ళు వస్తున్నారు, ఏది ఒక దగ్గర 64 క్యూబిట్ సామర్థ్యంతో వాళ్ళు అక్కడే క్వాంటమ్ టెక్నాలజీ. అంటే అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటు క్వాంటమ్ దీన్ని అందిపుచ్చుకోవడం కోసం తెలుగు మరి యువతని సిద్ధం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇదా ఏది దీనికోసం సూసైడ్ స్క్వాడ్ తయారవటం అంటే అక్కడే చూడాలా ఏది అటు ప్లస్ ఇటు మైనస్ నీకు 2 కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అటు పాజిటివ్ ఇటు నెగటివ్ లీడర్షిప్ ఏ విధంగా ఉందో దీన్ని వాళ్ళ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏది రేపటి ఎన్నికల కోసమేమో జగన్మోహన్ రెడ్డి నానా పాటలు పడుతున్నాడు. ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అసలు నామినేషన్ వేసే దిక్కుందా లేదా, గతంలో నేను లోకల్ బాడీ ఎలక్షన్లో చేసింది ఇప్పుడు అతను గుర్తొస్తున్నాయి. రేపు అదే రివర్స్ అయి మా వాళ్ళందరినీ కూడా నామినేషన్లు వేయకుండా చేస్తారా? బొంబేలు ఎత్తిపోతున్నటువంటి దీంట్లో ఏదో రకంగా ఉనికి కోసం ఇప్పుడు ఈ మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చి ఏమైంది నీ 3 క్యాపిటల్స్ 3 రాజధానులు అన్నావు, అక్కడ అటు విశాఖపట్నం వాళ్ళని ముంచేసావు, ఇటు కర్నూలు వాళ్ళని ముంచేసావు, ఇప్పుడు ఈ మావిగన్ పట్టుకుని వేలాడుతున్నావంటే అదేమంటే అంట అసలు చంద్రబాబులో కలవరం అంట. ఏది ఈ మావిగన్ అనగానే అసలు తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కూడా ఇవాళ అసలు ఏదో కలవరం చెందుతున్నట్టుగా ఎవరన్నా దీని గురించి ఆలోచిస్తున్నారా? అది ఒక కామెడీ పీస్గా మారిందని అందరు అంటుంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ఇప్పుడు ఈ కోస్తా 3 ప్రాంతాల్లో 3 గ్రోత్ ఇంజన్లు తయారవ్వాలి. అమరావతి, విశాఖ, మరి తిరుపతి 3 ఎకనామిక్ క్లస్టర్లుగా 3 చోట్లకి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, కంపెనీలు పెడుతున్నారు. 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ యువతకు ఉపాధి అవకాశాలు. 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులట. అంటే నెలకి 1,00,000 కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకున్నారు. దాంట్లో నీకు 40% గ్రౌండ్ అయ్యాయి. దగ్గర 9 లక్షల కోట్ల పెట్టుబడులు మరి వచ్చేసినటువంటి దీంట్లో బ్రహ్మాండంగా పండగ చేసుకుంటున్నారు అంటుంది. అదే ఏది అటు మెగా డిఎస్సి ఇచ్చాడు 16,000 పోస్టులు, ఇటు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ 7,000 కానిస్టేబుల్ పోస్టులు, మరోవైపు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు 10,060 పోస్టులతో ప్రతి ఉగాదికి ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తానంటున్నారు. అంటే అటు ప్రభుత్వ రంగంలో ఉపాధి కల్పన, ఇటు ప్రైవేట్ రంగంలో మరి ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీసు. నేను అంటోంది అదే ఒక ఫెస్టివ్ మోడ్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రజలు ఉంటే వీళ్ళు ఏడుపు ఏంటి, వీళ్ళ విషాదం ఏంటి? అయ్యో అసలు దాని మీద పడి ఏడవటమే తప్ప. ఇప్పుడు ఆ పేరుని నేను ప్రెస్ మీట్లు పెట్టమంటాడు. అసలు నువ్వు రాజకీయంగా నువ్వేంటి, నేను అసలు కన్యాసం తీసుకున్నాను అన్నావు, నేను అసలు నాకు రాజకీయాలతో నా కొడుకుని అన్నావు. మళ్ళా రోజుకో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆ ముసలాయనలను అక్కడ ఇబ్బంది పెడుతున్నాడు. ఎక్కడ విశాఖపట్నంలో అటు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ.
ఈ మధ్య ఎందుకో భూమన కరుణాకర్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చినట్లు లేరు. ఒక వారం రోజుల నుంచి ఆయన ఏదో కొంచెం విరామంలో విశ్రాంతిలో ఉన్నట్టున్నాడు. ఇక మిథున్ రెడ్డిని దించాడా? అవును అవును. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇందాక డివిఎస్ గారు చెప్తున్నట్టు ఇటు ఉత్తరాంధ్ర వచ్చేసరికి మనకి బొత్స కావచ్చు, ధర్మాన కావచ్చు. బొత్స అనుకోకుండా ట్రాప్లో పడ్డాడా లేదా ఏమైతుందో తెలియదు, కానీ బొత్స గారు ఇచ్చే లీకులు మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి మావిగన్ అనే ప్రతిపాదనతోనే బయటకు వచ్చినటువంటి బొత్స అనుకోకుండా బోర్ను విలిపించడం ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్క లీక్ దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం భారతిరెడ్డి గారి మీద ఏదో జరిగిందని దాని మీద ఒకటి, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పి బొత్స మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇటు పక్కన అనవసరంగా జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ ఒక మాట మావిగన్ అనగానే అనవసరంగా పూర్తి భౌతన్యం మొత్తం బయటపడుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే బొత్స సత్యనారాయణ అతని రాజకీయ జీవితంలో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి చనిపోయాడో అప్పుడు అతను రాజశేఖర్ రెడ్డి ప్లేస్లోకి తను వెళ్దాము అని చెప్పి మాస్టర్ ప్లాన్ వేశాడు. రాజశేఖర్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా నేను ఎదగాలి అని చెప్పి పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాడు. వేసి దానికి అనుగుణంగా పావులు కదుపుకున్నాడు. కుదరలేదు, అన్నీ కుదరవు కదా, మనం అనుకున్నట్టు జరుగుతాయా? నేను అనుకుంటా కుదరద్దు, మా నాన్న ముఖ్యమంత్రి అయితే నేను కూడా 1,00,000 కోట్లు సంపాదిద్దామని. కానీ మా నాన్న ముఖ్యమంత్రి కాలే. అట్లా బొత్స సత్యనారాయణ వేసుకున్న ప్లాన్లన్నీ కూడా చాలా రకరకాల ప్లాన్లు వేశాడు అప్పట్లో. ఆ క్రమంలో ఇవన్నీ బయట పెట్టాడు. కానీ పరిణామ క్రమంలో ఏం జరిగింది అంటే బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాల్సి వచ్చింది. చివరికి వచ్చి చేరాడు. మరి చేరిన తర్వాత మంత్రి పదవి ఇచ్చాడు. ఏం మంత్రి పదవి ఇచ్చాడు? ఏదో మామూలు మంత్రి పదవి ఇస్తే పర్వాలేదు, ఏదో చేయొచ్చు, ఏదో రెవెన్యూనో లేకపోతే ఆబ్కారీ శాఖ అయితే. ఎవడన్నా బొత్స సత్యనారాయణకి విద్యాశాఖ ఇస్తాడా? ఎవడన్నా ఇస్తాడా? ఇచ్చాడు. ఎందుకు అంటే ఇట్ ఇస్ అ పనిష్మెంట్. బొత్స సత్యనారాయణ పరువు తీస్తానికి అంటారు. ఇతను పరువు తీయటానికి, అతని పరువు అతను తీసుకోవటానికి అన్ని రకాలుగా బొత్స సత్యనారాయణని ఎవడన్నా విద్యాశాఖ మంత్రిగా పెడతాడా? అది ఇచ్చినప్పుడే అర్థమైపోవాలి బొత్స సత్యనారాయణకి నన్ను జగన్మోహన్ రెడ్డి నన్ను మానసికంగా ఆడుకుంటున్నాడు అని తెలుసుకోవాలి. ఆ తర్వాత బైజూసు, ఆ ట్యాబులు అవన్నీ వాళ్ళే మాట్లాడుకున్నారు. ఈయనకి తెలియని కూడా తెలియదు, బొత్స సత్యనారాయణకి తెలియని కూడా తెలియదు. అంటే ఎక్సైజ్ మినిస్టర్కి లిక్కర్ స్కామ్ తెలియనట్టు. అంటే ఎవరికి మా మంత్రివర్గంలో ఎవరికి ఏం తెలియదు అనుకో, అన్ని సకల శాఖ మంత్రి చూసుకున్నాడు. కానీ మెయిన్గా ఏంటి అంటే ఈయన చించుకుంటుంటాడు కదా, నేను సీనియర్ని నన్ను అవమానిస్తారా, నేను చాలా గొప్ప నాయకుడిని అంటుంటాడు కదా బొత్స సత్యనారాయణ. అందుకని ఈ పరిణామ క్రమంలో ఈయన కర్మ ఇట గాలుతుందని ఆయనే ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు తీరా ఇంకా బొత్స సత్యనారాయణ పరిస్థితి ఎట్లా ఉంది అంటే అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఏ రోజునైనా మందు కొట్టకుండా నిద్రపోయాడా అని అడిగాడు. మరి షర్మిలాని పట్టుకొని అంత మాట అన్నాడు. మరి అటువంటి మనిషిని తీసుకొచ్చి ఇప్పుడు జగన్కి ఉరిశిక్ష వేయాలన్నాడు. జగన్కి ఉరిశిక్ష వేయాలని చెప్పాడు. అది ఒకటి కాదు, అన్నీ చెప్పాడు. అటువంటి బొత్స సత్యనారాయణ పక్కన నిలబెట్టుకొని నా తండ్రి లాంటి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఈ బొత్స సత్యనారాయణ క్యారెక్టర్ ఏంటి అనేది ఈ రెండు క్యారెక్టర్లని మనం చూసుకుంటే మనకి స్పష్టంగా అర్థమైపోతుంది. వీళ్ళంతా క్రూరులు, వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళంతా అవకాశవాదులు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు, ఉండరు ఇటువంటి వాళ్ళు అనేది అర్థమైపోతుంది. అందుకనే బొత్స సత్యనారాయణకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో దుఃఖం తన్నుకొస్తూ ఉన్నది పాపం. అందుకనే తరతడకి బోర్న ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏడవటం వల్ల ప్రయోజనం ఈ వయసులో ఏడవటం కాదు, పశ్చాత్తాపం ఉండాలి మనిషికి. పశ్చాత్తాపం వీడియో వైరల్ చేస్తున్నారు.
ఏది ఏడ్చే మగాడిని నమ్మకూడదు ఏదో అన్నట్టు ఉన్నాయి. సార్ ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా క్యారెక్టర్స్ అని చెప్పి మాట్లాడేసరికి నాకు ఒక పోలిక గుర్తొచ్చింది సార్. దురంధర్ సినిమాలో జమీల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. లాస్ట్ ఫైనల్ గా అప్పటిదాకా ఎవరు చేశారంటే ఆ జమీల్ అని చెప్పి బయటపడుతుంది. సో ఈ సందర్భం చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన లీకులని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బొత్స ఒక లీక్ అంటే జమీల్ టైప్ క్యారెక్టర్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. దురంధర్ చాలా పెద్ద హిట్ కాబట్టి దాని నుంచి మీరేం చెప్తారు? అంటే దురంధరు సినిమా రంగంలో దురంధర్ హిట్, ఇక్కడ రాజకీయ రంగంలో బొత్స సత్యనారాయణ ఫట్. అది జరిగింది. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, వీళ్ళు మళ్ళీ మీరు అడుగుతారు పేరుని నాని పేరు ఎందుకు చెప్పలేదని. పేరుని నానికి ఎప్పుడో పోయింది పరువు. వీళ్ళు తాజాగా పరువు పోగొట్టుకుంటూ ఉన్నారు. రకరకాల గేమ్స్ ఆడారు గతంలో, అప్పుడు నడిచింది, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎరాలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఉండకుండా ఇష్టం వచ్చినట్టు అప్పుడు మాట్లాడటం, ఇప్పుడు మాట్లాడటం, మాట మార్చటం, ఇటువంటి చేసే మా నాయకులందరికి కూడా ఇది ఒక పెద్ద గుణపాఠం. జగన్మోహన్ రెడ్డి గురించి పెద్ద ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు లేదు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మావి గన్ను అన్నా లేదు ఇంకొక గన్ను లేకపోతే గొడ్డలి ఇటువంటివి ఏవి చెప్పినా కానీ అతనికి ఏంటంటే హీ లాస్ట్ హిజ్ క్రెడిబిలిటీ. ఏమనుకుంటున్నాడు అంటే ప్రజలు తొందరగా మర్చిపోతారు తను చేసిన కార్యక్రమాలన్నీ అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ప్రజలు మర్చిపోవాలి అంటే ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి, నేను మారాను, ఇంతకాలం నేను తప్పులు చేశాను, ఇక నుంచి తప్పులు చెయ్యను అని చెప్పుకొని చెంపలేసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా? మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చూపిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వేశారు, హత్యలు చేసేది నిందలు వేసేది చంద్రబాబే, బాబు కెరియర్ మొత్తం హత్యా రాజకీయాలే అని చెప్పి అఫీషియల్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి పోస్టర్ వేశారు. అంటే నిజంగా అసలు వీళ్ళకి ఏమైనా చంద్రబాబు నాయుడు హత్యలు చేస్తాడా, జగన్మోహన్ రెడ్డి హత్యలు చేస్తాడా? మూడో తరగతి పిల్లగాడిని అడిగినా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడని. ఇందులో వాళ్ళ తాతది కూడా వేసాడు, వాళ్ళ తాత ఫోటో వేసాడు డివిఎస్ గారు. అంటే వాళ్ళ తాతని చంద్రబాబు నాయుడు వెళ్ళి కత్తితో పొడి చంపాడా? వాళ్ళ బాబాయిది లేదా? వాళ్ళ బాబాయిది వేయలే అంది. నేను అది చెప్తున్నా, తప్పు ఒప్పుకున్నాడు. వాళ్ళ బాబాయిది ఎందుకు వేయలేదు? మీ బాబాయ్ ఫోటో ఎందుకు వేయలేదు జగన్ ఇందులో? అంటే అప్పుడు చంద్రబాబుని తీసేసి అవినాష్ రెడ్డిని పెట్టాలా? అంటే పెట్టాలా? ఇంత నీచమైన నికృష్టమైన మీకు అసంబద్ధమైన వాళ్ళ అఫీషియల్ వేశారు. నేనేమి కల్పించి చెప్పట్లా, వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వేసిన ఫోటో ఇది. అంటే హత్య చేసేది నిందలు వేసేది చంద్రబాబే, బాబు కెరీర్ మొత్తం హత్యా రాజకీయాలే. ఎవడన్నా ఇది నమ్ముతాడా? ఎవడు హత్య రాజకీయాలు చేసేది ఎవడు? పరిటాల రవి దగ్గర నుంచి వాళ్ళ బాబాయ్ వరకు, వాళ్ళ తండ్రి దురదృష్టవశాత్తు హెలికాప్టర్ గూలి మరణించినప్పుడు ఇతను చేసిందేంటి? చెల్లెల్ని ఒక సినిమా యాక్టర్ తోటి కలిపి పోస్టులు పెట్టించిన ఇతను ఇదా వేసేది? చంద్రబాబు చేతిలో మళ్ళీ కత్తి పెట్టి. అంటే ఎంత నీచమైన నికృష్టమైన రాజకీయాలు వీళ్ళు చేస్తున్నారు. ఎంత మమ్మల్ని ఏం చేయరు? అంతకుముందు మేము సాక్షిల్లో బ్యానర్ ఐటమ్ వేసాం, నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు ఏమైనా కేసు పెట్టాడా? నీకు ఇందులో నీకు వైఎస్ రాజారెడ్డి ఫోటో ఎందుకు వేసాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఎందుకు వేసావు జగన్మోహన్ రెడ్డి? మీ బాబాయ్ది ఎందుకు వేయలేదు? అదే అదే వేయాలి కదా. మీ బాబాయ్ ఫోటో ఎందుకు వేయలేదు ఇందులో? అప్పుడు వేసావు కదా, నారాసుర రక్త చరిత్ర అని వేసావు కదా, ఇందులో బాబాయ్ ఫోటో ఎందుకు వేయలేదు? వివేకానంద రెడ్డిని జనం నమ్మరానా?
జనం అంటే సిబిఐ నీ తమ్ముడి మీద కేసు పెట్టిందని నమ్మరని. భాస్కర్ రెడ్డి ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి అంటే ఇప్పుడు ఇవాళ ఏది ఫార్మర్స్ ఫ్యామిలీ, ఏది ఫ్యాక్షన్ ఫ్యామిలీ జనానికి తెలీదా? ఇప్పుడు ఇవాళ అతను ఆ విధంగా చేస్తున్న ప్రచారం, నిన్న సాక్షిలో బ్యానర్ ఐటమ్ రాశారు. ఇదే ఆ సాక్షిలో నిన్న బ్యానర్ ఐటమ్, ఇవాళ పోస్టర్లు అనమాట. ఇవాళ బ్యానర్ ఐటమ్, రేపు పోస్టర్ వేస్తారనమాట. ఇప్పుడు ఏమని రాశారు నిన్న? పింగళ దశరథ రామ్ అంటారు, లేకపోతే మల్లెల బాబ్జీ అంటారు, వంగవీటి రంగా అంటారు, ఇప్పుడు ఇదే ఈ రాజారెడ్డి అన్నారు. అసలు ఇవన్నీ ఎవరి హయాంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఇప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకి ఏంటి సంబంధం? ఇప్పుడు మల్లెల బాబ్జీ అదేంటది? ఎన్టీ రామారావు మీద ఆయన హత్యాయత్నం. పింగళ దశరథరామ్ ఆయన ఏదో ఎన్కౌంటర్ పత్రిక, అతనేంటి అనేక మందిపై ఆయన రాసిన రాతలు, ఎంతమంది శత్రువులు ఉన్నారో ఇవన్నీ కూడా తెలుగుదేశం అకౌంట్లో వేసి వంగవీటి రంగాతో ఇదే ఇక్కడ ఫోటో చేసిన వంగవీటి రంగా మర్డర్ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తి కొడుకుని ఇంకా పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ ఫ్యామిలీకి 1000 కోట్లు ల్యాండ్ ఇచ్చాడు హైదరాబాద్లో. రాజశేఖర రెడ్డి కాదా? ఆ రోజు కడప బాంబులు అక్కడ పేలలేదా? అయ్యప్ప దుస్తుల్లో వచ్చిన వాళ్ళు కడప వాళ్ళు అని చెప్పి అక్కడ విజయవాడలో వాళ్ళందరూ ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏంటి, ఎక్కడ మరి వంగవీటి రంగా తనకి ప్రత్యర్థిగా ఎదుగుతాడు, ఎక్కడ ఆ సామాజిక వర్గం ఆ పార్టీని హస్తగతం చేసుకుంటుంది అన్న దీంతో ఆయన అడ్డు తొలగించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు ఈ రాయితలు ఈ పోస్టర్ల ద్వారా ఏంటి, గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తి పైన చర్చ సాగుతోంది. ఆ ఏబిఎన్ దాడితో సహా వరుస పెట్టి ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్లు. మొన్న ఆయన ఏం రాశారు, ఆ కొత్త పలుకులో 25 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన దిగ్భ్రాంతికర ఘటన అన్నాడు. నేను ఎందుకో దాన్ని బయట పెడతలేదు, బయట పెట్టమంటావా అని అడిగినట్టున్నాడు. దాని దెబ్బకి పైనుంచి కింద దాకా అందరు మూసుకున్నారు చూడు. ఆ రోజు నుంచి రాధాకృష్ణ గురించి ఎవరు మాట్లాడటల్లా. అంటే ఇక చంద్రబాబు చులకనగా దొరికాడా? ఇప్పుడు రాధాకృష్ణ మీద నుంచి ఇప్పుడు చంద్రబాబు మీదకి దీన్ని మళ్లించారు, ఈ మాఫియా ఈ బ్యాచ్ మొత్తాన్ని. ఒకవైపేమో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేపొద్దున 28వ తారీఖు గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన అన్నారు ఇక్కడ విశాఖపట్నంలో. అటు విశాఖ, ఇటు అమరావతి, ఇటు తిరుపతి 3 చోట్ల ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ఒక్క విశాఖపట్నంలోనే మనం చూసాం. లాస్ట్ మంత్ ఏంటి, ఆయన కుమారస్వామి వచ్చారు, కేంద్ర మంత్రి, ఆర్సిలార్ స్టీల్ మరి మిట్టల్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. 1,50,000 కోట్లతో అక్కడ పెట్టుబడులు. అంతకుముందు మోడీ వచ్చారు, అక్కడే 1,60,000 కోట్ల పెట్టుబడితో నీకు అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. రేపొద్దున 1,38,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్. అసలు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక పెట్టుబడి తెచ్చాడా? తేకపోగా ఉన్నటిని తరిమేశాడు. తెచ్చాడు, ఒకటి కట్టాడు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని కట్టాడు. ఒక గంటలో పోయింది అది. 3 ముక్కలైంది అది కూడా. అసలు ఎక్కడ అదే మీరు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే నాకు ఆ రోజా ఏదో అదేంటది పంపుకు ప్రారంభోత్సవం గుర్తొస్తుంది. బోరింగ్ పాప ఇదే ప్రారంభోత్సవం గుర్తొస్తుంది. ఆ బోరింగ్ అబ్బో అసలు ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ మీద పూలు చల్లుకుంటూ ఏంటో పెద్ద ప్రోగ్రామ్ అనుకుంటే అది బోరింగ్ పంపు ఇనాగరేషన్. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏది, నువ్వు నీకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రధాని ఇన్ని మాట ఇక్కడికి వచ్చి శంకుస్థాపనలు చేశారా? కేంద్ర మంత్రులు నెలకొకడు వస్తున్నాడు ఇక్కడికి. వచ్చిన వాళ్ళు ప్రతి చోట 1,00,000 కోట్ల పెట్టుబడులతో కంపెనీలు శంకుస్థాపనలు. అసలు 22 నెలల్లో 22 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే అసలు ఊహించగలమా? అంటే ఒకటి, ఇదంతా జనంలో చర్చ సరగకూడదు, ప్రజల దృష్టి దీని మీదకు వెళ్ళకూడదు, ఈ ప్రభుత్వానికి ఇమేజ్ పెరగకూడదు. ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా డీవియేట్ చేయాలి, ఎలా డిస్ట్రక్ట్ చేయాలి, వచ్చే పెట్టుబడులు రాకుండా ఎలా బెదిరించాలి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు
అదేంటి పీపీపీ మోడల్లో టెండర్లు పిలిస్తే ఎవడు టెండర్ వేస్తాడు తేలుస్తా, మళ్ళీ నేను వస్తే జైలుకి పంపిస్తా. ఇప్పుడు ఇక్కడేంటి అమరావతిలో ఇప్పుడు మనం ఈ క్వాంటమ్ వ్యాలీ వచ్చేసిన తర్వాత ప్రధాని వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. అక్కడ రైతులు వాళ్ళు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు, వీళ్ళకి కన్ను గుట్టింది. ఇక నిప్పులు గురిపించటం. అతను సజ్జల ప్రెస్ మీట్ పెడతాడు, అతను ఎవరు పేర్ని నాని ప్రెస్ మీట్ పెడతాడు. ఏమని అక్కడ చదరపు గజం చంద్రబాబు 7,500 కొన్నాడు గజం. ఆ లెక్కను చూసుకుంటే 3,63,00,000. పోనీ ఎట్లా లెక్కేసుకున్నా కానీ ఎకరం 3 కోట్లు. నీ దగ్గర ఉన్న ల్యాండ్ బ్యాంక్ 5,000 ఎకరాలు అంటే 15,000 కోట్లు. ఏంటి ఇదంతా? దీనివల్ల అక్కడెవ్వరు అంతకన్నా ఎక్కువ కొనకూడదనా? అక్కడ కొనే వాళ్ళకి నువ్వు ఈ రకంగా బెదిరించటమా? అంటే భూముల ధరలు పతనం చేస్తే నీకు సంతోషమా? నీ వల్ల అవుతుందా భూముల ధరలు పతనం చేయటం? ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా? అరే ఆ రైతులతో ఆ మహిళలతో పెట్టుకుంటేనే కదా నీకు ఈ కర్మ. ఇంకా వాళ్ళని కదిలిచ్చి వాళ్ళని ఈ విధంగా కంపు చేయాలని చూస్తే ఏం జరుగుద్ది? ఇప్పుడు వాళ్ళ మార్నింగ్ ఏదో డిబేట్కి వెళ్తే విజయ్ కుమార్ ఉన్నాడు తెలుగుదేశం. ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. నువ్వు చెప్పిన 7,500కి నేను ఆ తాడేపల్లి ప్యాలెస్ కొంటాం మా వాళ్ళు, ఇస్తావా గజం లెక్కన? లేదు విజయసాయి రెడ్డికి కూడా అక్కడ విల్లా ఉంది, అంటే అందరికీ విల్లాలు కట్టించాడులే. అందుట్లోనే సాయిరెడ్డికి ఒక విల్లా ఉంటుంది, సుబ్బారెడ్డికి ఒక విల్లా ఉంటుంది, సజ్జలకు ఒక విల్లా ఉంటుంది. అవి కూడా మరి సాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి లాక్కోలేదా? విల్లానా పాయింట్ బ్లాంకా? మరి పాయింట్ బ్లాంక్ లో లాక్కోవాలి కదా. ఇప్పుడు కేవీ రావు పాయింట్ బ్లాంక్ అనేది గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కూడా పేరుని నాని పాయింట్ బ్లాంక్ లోనేనా? అవును కరెక్ట్. ఈరోజు మళ్ళీ కొత్తగా బుగ్గన రాజేంద్ర కూడా దింపారు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గురించి. అంటే ఆయన చెప్తే ఏమన్నా లెక్కలు ఏమన్నా ఇంకెవరన్నా నమ్ముతారో అని చెప్పి ఆయన కూడా దింపారు. ఆయన కూడా చెప్పింది ఎవరు కూడా చూస్తే వాచింగ్ ప్రతిసారి మనం అనుకుంటాం. ఈ రోజు అయితే 73 వాచింగ్. అంతే. అంటే బుర్రకథ చెప్పాడా? మళ్ళీ ఇంకో బుర్రకథ, ఇది మావిగాని బుర్రకథ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? పైపులు బాగున్నాయా, వేసుకున్నావా? అమరావతి నుంచి కొట్టుకెళ్ళిన పైపులా? బాగానే ఎత్తుకెళ్ళాడు కదా. ఇక్కడి నుంచి తీసుకుపోయి మేఘా వాళ్ళ ద్వారానే దంపు చేసుకుని తన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా డ్రింకింగ్ వాటర్ ఇచ్చేసుకున్నావా? అందుకే ఓడిపోయావా? అంటే అమరావతి పైపులు చూసావా? ఇక్కడ మనుషులు, ఇక్కడ మహిళలు, రైతు కూలీలే కాదు, ఇక్కడ పైపులకు కూడా పవర్ ఎంత ఉందో తెలిసిందా? అవును సార్. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే మనకి 2 లక్షల కోట్లు ఉన్న దానికి ఎక్కడ కూడా ఒక ఆధారం లేదు, ఏది లేదు. వాళ్ళు ఏదో మావిగన్లానే ఇది కూడా ఒక ఫిగర్ ఇస్తే దాని మీద ఏదో మాట్లాడుతున్నారు, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకొక చర్చ కూడా ఏం జరుగుతుందంటే ఏపీ మొత్తంలో ఒక రాష్ట్రంలో రాజధానికి 2 లక్షల కోట్లు అనేది ఎంత, దాంట్లో అది ఫిగర్ కానే కాదని చెప్పేసి అంటూనే, కానీ ఒక వ్యక్తికి ఉండొచ్చా అని అడుగుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక ఆస్తులు ఎంత, వాటి విలువ ఎంత, అంటే ఒక మనిషి దగ్గర ఉండొచ్చు కానీ ఒక ప్రాంతంలో ఒక రాజధానికి ఉండకూడదా అని మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే అట్లా చూడలేము కదా. దీనికి 2 లక్షల కోట్లు కావాలని వాళ్ళే చెప్తారు కానీ వాళ్ళు చెప్పిన దానికి ఎక్కడ ఆధారం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అయితే 20 లక్షల కోట్లకు పెరిగినట్టున్నాయి. అంటే ఒక మనిషికి ఒక 20 లక్షల కోట్లు ఉండొచ్చు కానీ రాష్ట్ర రాజధానికి కనీసం ఎంతో కొంత ఖర్చు పెట్టకూడదా? అంటే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉంటాడు. తను బాగుండాలి, తన అసెట్స్ పెరగాలి, తను ఎప్పుడో కొన్న ల్యాండ్ ధరలు అవన్నీ కూడా పెరగాలి, ప్రజలు మాత్రం అడుక్కు తింటూ ఉండాలి. నేను బటన్లు నొక్కుతాను, మీరు అడుక్కుంటూ నా చుట్టూ తిరగాలి అనేది కాన్సెప్ట్. అందుకని అతనికి అసలు ఇటువంటి వాటితో పట్టింపు లేదు. మీరు ఎన్నిసార్లు మీరు అడిగినా కానీ క్వశ్చన్ దానికి చెప్పడు. దానికి నీకు అదేంటండి 20 లక్షల కోట్లు ఉన్నాయి కదా, మళ్ళీ మద్యం కుంభకోణం ఎందుకు చేశాడండి అని ఎవరన్నా మీరు అమాయకంగా అడిగితే నేను దానికి సమాధానం చెప్పలేను. ఆల్రెడీ ఉన్నాయి కదా, 20 లక్షల కోట్లు ఉన్నాయి కదా. ఇంకెంత అతనికి 55 ఏళ్ళు 56 ఏళ్ళు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. ఇంకా ఉంటే యాక్టివ్గా ఇంకొక 20 ఏళ్ళు ఉంటాడని వేసుకున్నా కానీ
ఏం చేసుకుంటావు 20 లక్షల కోట్లు ఇవి ఇప్పుడు మద్యం కుంభకోణంలో వచ్చినవి ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేసుకుంటావు నువ్వు? పోనీ ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇస్తావా అంటే నీకు చేతులే రావు. సొంత చెల్లికి ఇవ్వడం లేదు. అందుకని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి తీసుకోవటమేగా, గుంజుకోవటమేగా. జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఇవన్నీ మాట్లాడుకోవటం అనవసరం. పాపం ఆయన, నేను ఛాలెంజ్ చేశాను, ఒక్క మెడికల్ కాలేజీ కూడా రావట్లేదు అని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే 4 మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే 4 మెడికల్ కాలేజీలు ఎట్లా రెడీ అవుతాయి? నేను బెదిరించా కదా, నేను బెదిరిస్తే ఎవడు టెండర్లు వేయలేదు కదా, మరి మెడికల్ కాలేజీలు ఎట్లా రెడీ అయినాయి అని అనుకుంటానే ఎంక్వైరీ చేసుకో. 4 మెడికల్ కాలేజీలు అయితే నాకు తెలిసి రెడీ అయినాయి. త్వరలో వాటి ఇనాగరేషన్ కూడా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ 4 ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుందేమో, చూద్దాం. లెట్ us see.